రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన బాటపట్టారు. డ్యూటీలకు వెళ్లకుండా డిపోల ముందు బైఠాయించారు. దీంతో బస్సులన్నీ డిపోలు, బస్టాండ్లకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు. సమ్మె ప్రభావంతో ఇవాళ మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. అయితే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా జనం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులను నడుపుతున్నారు అధికారులు. రాత్రి 9:30 గంటల వరకు ఆర్టీసీ జేఏసీతో పలు సమస్యలపై చర్చలు సాగినా చివరకు పలు డిమాండ్లపై కమిటీ నుంచి జేఏసీ నేతలకు స్పష్టమైన హామీ రాలేదు. దీంతో చర్చల నుంచి జేఏసీ నేతలు బయటకొచ్చారు. ఆ వెంటనే ముందుగా నిర్ణయించిన ప్రకారం సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, అందుకే గత్యంతరం లేకనే తాము సమ్మెలోకి వెళ్తున్నట్టు తెలిపారు నేతలు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని సంస్థ ఎండీ నాగిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల కమిటీ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిందని తెలిపారు. కార్మికుల డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, మరికొన్ని సంక్లిష్టమైనవి ఉన్నందున వాటిని పరిష్కరించడానికి కనీసం 4 వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరిందన్నారు. కానీ కొన్ని సంఘాలు వాస్తవాలను విస్మరించి సమ్మెకు పిలుపునిస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ప్రలోభాలకు లోను కాకుండా సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీపైనే ఆధారపడి ప్రయాణించే కూలీలు, చిరు ఉద్యోగులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు నాగిరెడ్డి. వరంగల్ రీజియన్లో 9 డిపోల్లో సమ్మె కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించాలంటూ డిపోల దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో 596 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 325 అద్దె బస్సులు, 115 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ సమ్మె ప్రభావం ఎలా ఉంది? ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 డిపోలు ఉన్నాయి. 9 డిపోలలో కూడా ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్టీసీకి సంస్థ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ఎలక్ట్రికల్ బస్సులు, అదేవిధంగా అద్దె బస్సులకు సంబంధించి మాత్రం నడిపిస్తున్నారు. దీంతో కొన్ని రూట్లలో అయితే పూర్తిగా బస్ సర్వీసులన్నీ కూడా నిలిచిపోయి, మిగతా రూట్లకు సంబంధించి కూడా ఎలక్ట్రికల్ బస్సులు కావచ్చు లేదా అద్దె బస్సులకు సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా ఆ వైపు ఆ రూట్లలో కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం హన్మకొండ బస్టాండ్లో ఉన్నాం. చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా వేచి చూస్తున్నారని చెప్పచ్చు. బస్సులకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే వరంగల్ రీజియన్కి సంబంధించి మాత్రం ఈ సమ్మె ప్రభావం కనిపిస్తుంది. మొత్తం 9 డిపోల పరిధిలో 596 బస్ సర్వీసులు ఉన్నాయి సంస్థ ఆర్టీసీ సంస్థకు సంబంధించి. ఇవన్నీ కూడా ప్రస్తుతం డిపోకి పరిమితమయ్యాయి. అదేవిధంగా 325 అద్దె బస్సులు ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి 115 బస్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా యథావిధిగా సర్వీస్ అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అద్దె బస్సులకు సంబంధించినటువంటి వాటిలలో కండక్టర్ల విషయంలో కొంత ఇబ్బందిగా ఉంది. మీ ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే రన్ అవుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రతినిత్యం ఇక్కడి నుంచి లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుతారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, ఇట్లా అనేక రూట్లకు సంబంధించినటువంటి బస్ సర్వీసులు ఉంటాయి. అయితే పల్లె వెలుగు కావచ్చు లేదా కొంత రూరల్కి వెళ్ళేటువంటి బస్సులకు సంబంధించి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించినటువంటి ఏ అయితే రూట్లు ఉన్నాయో హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్, వేముల అలాంటి రూట్లలో అయితే బస్సులను అయితే యథావిధిగా పంపిస్తున్నారు. మిగతా రూట్స్కు సంబంధించి మాత్రం సమ్మెలో సిబ్బంది అంతా పాల్గొనడంతో ఉదయం నుంచి అర్ధరాత్రి నుంచి కూడా ఈ బస్సులన్నీ కూడా ఆర్టీసీ డిపోకే పరిమితం అవుతాయి. ఏవైతే కొన్ని బస్సులు అయితే ఏవైతే ఉన్నాయో ఇతర ప్రాంతాల నుంచి నైట్ హాల్ తోటి వచ్చినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వచ్చినవి కూడా డిపోకు వెళ్ళిపోతున్నాయని చెప్పచ్చు. ప్రయాణికులంతా కూడా బస్సుల కోసం అయితే వేచి ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎంతసేపు అయింది వచ్చి? అర్ధగంట అయింది. సూర్యాపేట పోవాలి, బస్సులు రావట్లేదు. చాలా టైం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎంతసేపు అయిందా? మేము అందరం ఒక్కడికే ఎంతసేపు అయింది? గంట అయింది.
గంట అయింది, సూర్యాపేటకు పోవాలి. బస్సు రాలే ఇంకా. ఏం చెప్పారు మరి? బస్సులు బంద్ అని చెప్తారు అంతే. ఎప్పుడు వచ్చింది మరి, మీకు ముందు తెలుసా? మాకు తెలియకనే వచ్చినాం ఇంటికి. ప్రస్తుతం అయితే ఎక్కడి నుంచి వచ్చిన అన్న, ఎడిపోతున్నారు మీరు? మేము భద్రాచలం కొత్తగూడెం పోవాలి సార్. ఇంతవరకు బస్సు అత్తడం లేదు, బస్సులు స్ట్రైక్ అని చెప్తారు, ప్రైవేట్ బస్సులు నడిపిస్తున్నారు. ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి? మేము ఇప్పుడు 2 గంటలు అవుతుంది, ఎవరు బస్సు లేదు. పాయింట్ కాడ నిల్చొని అని చెప్తారు, పాయింట్ కాడ వచ్చేది లేదు. ఎటు పోవాలి మీరు? నేను కొత్తగూడెం పోవాలి. జనరల్గా ఎట్లుంటుంది బస్ స్టాండ్, బస్సులు సర్వీస్ ఉన్నప్పుడు? చాలా ఘోరంగా అడావిడిగా ఉన్నది, బాగా ఘోరంగా. ఎండాకాలం ఫుల్ ఎండలు కొడుతున్నాయి, మొత్తం అసలు ఏం ప్రభుత్వం ఏం కథనో ఏం అర్థం కాకుండా అయిపోయింది. సో ప్రస్తుతం అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెతోటి అయితే మాత్రం సమ్మర్ తర్వాత హాలిడేస్ ఉంటాయి, కుటుంబ సమేతంగా వాళ్ళు వెళ్తుంటారు. దీంతో ఆర్టీసీ బస్ స్టాండ్లలో అయితే ప్రయాణికులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సేమ్ టైంలో మరోవైపు కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళంతా కూడా బస్ డిపోల ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ప్రస్తుతం అయితే ఎలక్ట్రికల్ బస్సెస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అద్దె బస్సుల సర్వీసులు అయితే యథావిధిగా నడుస్తున్నాయి. వరంగల్ 9 డిపోల ముందు కూడా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. డిపో ముందు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. డిపోల ముందు నిరసనలు వ్యక్తం చేయడం లాంటివి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వాళ్ళకి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం చూస్తుంది కూడా వరంగల్ 1 డిపోకు సంబంధించినటువంటి దగ్గర ఉన్నాం. వరంగల్ 1 డిపోకు సంబంధించినటువంటి నైట్ హాల్ట్ చేసినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బస్సెస్ అన్నింటినీ కూడా తిరిగి డిపోలకు వెళ్తున్నాయి. డిపోకు వెళ్ళినటువంటి బస్సులన్నీ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి లగ్జరీ బస్సులు కావచ్చు, మిగతా బస్సెస్ అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ కూడా ప్రస్తుతం అయితే బస్ స్టాండ్ దానికి డిపోకే పరిమితమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించినటువంటి దగ్గర పోలీసులకు సంబంధించిన బందోబస్తు కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అన్న ఏంటి ఇప్పుడు ఎంతమంది సమ్మెలో పాల్గొన్నారు, ఎవరు? మొత్తం టోటల్గా ఆర్టీసీ వరంగల్ జిల్లా మొత్తం కార్మికులందరూ పాల్గొనడం జరిగింది. మరి ఏదున్నా కానీ ప్రభుత్వం పోయిన గత ప్రభుత్వం లెక్క కాకుండా కొంత మేము ఆ నమ్మకంతో ఉన్నాము. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోజు వరకైనా కానీ ఈవినింగ్ వరకైనా కానీ ఈ చర్చలో పిలిచి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకంటే పూర్తి హామీతోనే మేము ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది. మాకున్నది విలీనం అనే డిమాండ్ ఒకటి ఉంది. మాకు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి, మళ్ళీ ఒకటి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉన్న సమస్యలు మేనేజ్మెంట్ రకంగా మా మీద ఒత్తిడి చేయడము, అక్రమ సస్పెన్షన్లు కానీ ఈ మహాలక్ష్మి వలన కండక్టర్ల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటివి కాకుండా కొన్ని సంస్కరణలు చేసుకుంటా మా కార్మికుల వెల్ఫేర్ గురించి ఆలోచన చేయడం వల్ల మాకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చిన వాళ్ళ మీటింగ్ కానీ ఈ మహాలక్ష్మి ఇంప్లిమెంట్ చేసేట్లా మేము అందరికన్నా ఈ ప్రభుత్వ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్ల కన్నా మా ఆర్టీసీ మొత్తం అధికారులు కానీ మేము కానీ కార్మికులుగా పూర్తిగా దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. మరి ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మా సమస్యలను పరిష్కరిస్తే మేము అంత తృప్తి పడదాము. ఈ సమ్మెను తీసుకుపోవడం ప్రభుత్వ పాలసీ విధానం తప్పుడు విధానమే. ఈ సమ్మెకు పోవడం కూడా ఉసిగొల్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్స్ కావచ్చు వాటి అన్నింటినీ చేస్తున్నారు. ప్రస్తుతం డిపోల దగ్గర కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి కూడా సమ్మెలో కార్మిక సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. దీంతో డిపోకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్ట్రికల్ బస్సెస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అద్దె బస్సులకు సంబంధించినటువంటి సర్వీసులు అయితే కంటిన్యూ చేస్తున్నారు, యథావిధిగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. డిపోకు సంబంధించినటువంటి మేనేజర్లు కావచ్చు, మిగతా అధికారులంతా కూడా ఈ సర్వీస్లో ఉన్నటువంటి ప్రస్తుతం సమ్మె కాకుండా ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే సమ్మెకు సంబంధించినటువంటి ప్రభావం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ సమ్మెకు సంబంధించినటువంటి దగ్గర అధికారులు ప్రస్తుతం అయితే ఏర్పాట్లన్నీ కూడా సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ ఏంటి సమ్మెకు సంబంధించినటువంటిది ఎట్లా ఉంది, ఏ బస్సులు నడుస్తున్నాయి, ఆ బస్సుకు సంబంధించిన ఎట్లా ఉంది? ప్రస్తుతం మా జిల్లా వ్యాప్తంగా హైర్ బస్సులన్నీ రిపోర్ట్ చేసాయండి. హైర్ బస్సులు ఇప్పటి వరకు దాదాపు 120కి పైగా హైర్ బస్సెస్ ఆపరేట్ చేసాం. ఈవీ బస్సులు కూడా ఆపరేట్ చేస్తున్నాము. మా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇంకెవరూ రిపోర్ట్ చేయలేదు. వాళ్ళు రిపోర్ట్ చేసినట్లయితే అవి కూడా నడపడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రూట్లలో ఇప్పుడు కండక్టర్ లేకున్నా కూడా బస్సులను మహాలక్ష్మి బస్సులను తిప్పుతున్నాము. సో ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఏ రూట్లలో ప్రయాణం చేస్తున్నాయి, ఎన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ ఉన్నాయి, తర్వాత హైర్ బస్సులకు సంబంధించి ఎన్ని ఉన్నాయి?
ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు హైర్ బస్సులు కలిపి 120 పైగా బస్సులు మా డిపోల నుంచి బయటికి బయలుదేరడం జరిగింది. అన్ని రూట్లలో అంటే మనకి ఇప్పుడు ఇటు ఖమ్మం తొర్రూరు సైడ్ అనుకోండి, ఇటు నర్సంపేట, ఇటు కరీంనగర్, హైదరాబాద్, జనగాం సైడు అన్ని రూట్లలో వీళ్ళ పాలకుర్తి అట్లా అన్ని రూట్లలో బస్సులు లేవు అనుకుంటే ప్రతి రూట్లో తిప్పడానికి ప్రయత్నిస్తున్నాం. సో మార్నింగ్ సర్వీస్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కొన్ని చోట్ల కండక్టర్లు ఎట్లా ఉంటారు? మీకు అద్దె బస్సులకు సంబంధించి డ్రైవర్లు ఉంటారు, మరి కండక్టర్లు ఉన్నారు కదా, కండక్టర్లు ఉన్న దగ్గర ఎట్లా చూస్తారు? అవుట్ సోర్సింగ్ కండక్టర్లు ఉన్నారు మా దగ్గర. అవుట్ సోర్సింగ్ కండక్టర్లు రిపోర్ట్ చేసిన చోట వాళ్ళతో తిప్పడం జరుగుతుంది. కొన్ని చోట్ల గ్రౌండ్ బుకింగ్ కూడా పెట్టి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కండక్టర్ లేకున్నప్పటికీ మహాలక్ష్మి బస్సులను ఉచితంగా డ్రైవర్లతో తిప్పడం కూడా జరుగుతుంది. సో మహిళలకు ఫ్రీగా అది కంటిన్యూ చేస్తారు, మరి మగవాళ్ళకి? కండక్టర్లు ఉన్న సర్వీసులు మగవాళ్ళకి తిప్పుతున్నాం. బుకింగ్ గ్రౌండ్ బుకింగ్ కూడా పెట్టి తిప్పుతున్నాం ప్రస్తుతానికి. సో ప్రస్తుతం అయితే సమ్మె నేపథ్యంలో ఓవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి అద్దె బస్సులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సెస్కి సంబంధించి కూడా సర్వీసులు నడుపుతున్నాం. తర్వాత మహాలక్ష్మి పథకంకి సంబంధించినటువంటి మహిళలకు ఉచితంగా బస్ సర్వీస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ బస్సెస్ను కూడా ఆ విధంగానే రన్ చేస్తున్నాం. ఇప్పటివరకు అద్దె బస్సులకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, మిగతా ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే రిపోర్ట్ చేశారు. ఆ బస్సులకు సంబంధించి డిపోల నుంచి బయటకు వెళ్ళి అవి సర్వీసులు యథావిధిగా నడిపిస్తున్నాం. ఎక్కడైతే కండక్టర్లు లేని సర్వీస్ ఉన్నటువంటి బస్సెస్ ఉన్నాయో అవి గ్రౌండ్లోనే టికెట్ ఇచ్చి బస్ ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నాం అనేది ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 డిపోలలో అయితే సమ్మె ప్రభావం కనిపిస్తుంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి దాదాపు 600 బస్సులు మాత్రం డిపోకే పరిమితమయ్యాయని చెప్పచ్చు. మిగతా ఎలక్ట్రికల్ అద్దె బస్సులు మాత్రమే ప్రస్తుతం సర్వీస్లో ఉన్నాయని చెప్పచ్చు. అవి కూడా కొన్నిట్లో కండక్టర్లు లేకపోవడంతో గ్రౌండ్ లెవెల్లోనే వాటికి టికెట్లు ఇచ్చిన తర్వాత పంపిస్తున్నారు. మొత్తంగా సమ్మెకు సంబంధించి మాత్రం కొంత జనంకి ఇబ్బందిగానే ఉందని చెప్పుకోవచ్చు.